శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బాచుపల్లి హిల్ కౌంటీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి పురస్కరించుకొని ఈవేళ ఉదయము 9 గంటలకి శ్రీ ఉత్సవమూర్తి అభిషేక కార్యక్రమము చేయడం జరిగింది. సాయంకాలము 1,00,000 తులసీదళ అర్చన, అలాగే సహస్రదీప అలంకరణ, విశేషమైనటువంటి పవళింపు సేవ కార్యక్రమాలు ఈ ఆలయంలో ఈరోజు మనం చేసుకోబోతున్నాము. ఈ తొలి ఏకాదశి రోజున దీన్ని శయన ఏకాదశి అని అంటారు. ఈ శయన ఏకాదశి రోజున స్వామి యోగ నిద్రలో ఉండి మళ్ళీ తిరిగి కార్తీక మాసంలో ఉండే ఇక్కడి నుంచి 4 మాసాల వరకు వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాయన ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి రోజు లేచి మళ్ళీ మనకి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు మనకి దర్శనం చేస్తారనమాట. ఈ ఏకాదశిలోని మొత్తానికి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో ప్రధానమైనవి తొలి ఏకాదశి అంటే ఈరోజు, తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, తర్వాత వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత భీష్మ ఏకాదశి. ఈ 4 ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజున దశమి రోజు ముందు నుంచి మళ్ళీ ద్వాదశి మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసము అంటారు. ఉపవాసం అంటే దేవుడికి సమీపంలో ఉండడం అర్థం. అంటే ఆ రోజు మొత్తం భగవంతుడిని ధ్యానిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండేదాన్ని ఉపవాసము అని అంటారు. అలా ఉపవాసము కూడా ఒంటి భుక్తంతో పాలు పళ్ళు అలాంటి అల్పాహారాలు తీసుకొని దశమి రోజు రాత్రి నుంచి మళ్ళీ ద్వాదశి మధ్యాహ్నం వరకు కూడా అలాగే ఉండి ద్వాదశి రోజు మధ్యాహ్నము 12 గంటల లోపు మళ్ళీ భగవంతుడికి నివేదన సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం ఆహారంగా తీసుకోవడం దాన్ని ఏకాదశి ప్రక్రియ అనేది మనకి శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఈరోజు ఈ ఆలయంలో సాయంకాలము ఇంతకుముందు చెప్పిన విధంగా 1,00,000 తులసీదళ అర్చన ఉంది. కాబట్టి భగవంతుడి కోసం ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయవలసిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ.